కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన జగనన్న కాలనీలు నివాసయోగ్యంగా లేవు. గుంటూరు జిల్లా పేరేచర్లలో జగనన్న కాలనీలో నిర్మించిన ఇళ్లు నాణ్యత లేకపోవడంతో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. కాలనీలో కనీస సదుపాయాల ఊసే లేదు. పిచ్చి చెట్లు, పాములకు భయపడి లబ్ధిదారులు కాలనీ వైపు తొంగి చూడటం లేదు. ఇది గుంటూరు జిల్లా పేరేచర్లలోని జగనన్న కాలనీ. 2020లో 18,261 మందికి 415 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ 6 ఏళ్లు పూర్తవుతున్నా ఇక్కడ నివసిస్తోంది కేవలం 20 గృహాల్లోనే. ఇక్కడ మూడో ఆప్షన్ కింద ప్రభుత్వమే 8,670 ఇళ్లు కట్టించేందుకు ముందుకొచ్చింది. వాటిలో ఇప్పటిదాకా పూర్తయింది కేవలం 4,000 ఇళ్లే. వీటిలోనూ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగవంతం చేయడం వల్ల పూర్తయినవే అధికం. వైసీపీ హయాంలో పూర్తి చేసిన ఇళ్లలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ఇళ్లు ఇప్పటికే పాడయ్యాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో నీరు, రోడ్లు, వీధి లైట్లు, డ్రైనేజీ వంటి కనీస వస్తువులు లేకపోవడంతో ఇళ్లు కట్టుకున్న వారు వచ్చి చేరేందుకు జంకుతున్నారు. ఇప్పటికే ఉంటున్న వారు నానా అవస్థలు పడుతున్నారు. ఈ కాలనీ 4 సంవత్సరాలు మట్టి ఉంటున్నాము. అందుట్లో ఇల్లు కూడా కట్టిన ఇల్లు సరిగ్గా ఉంటల్లా, పగిలిపోయినాయి ఎక్కడికక్కడ. మామూలు వర్షానికి కారిపోతుంది, స్లాబ్ కారిపోతుంది. గట్టిగా వర్షం పడిందంటే ఉండలేదు. మరి ఇక్కడ నీళ్లు లేవు, వసతులు లేవు. ఇప్పుడు వర్షం కురిసిందంటే పోవటానికి లేదు. ఆ రోడ్లు లేవు. మాబోటి ముసలోళ్ళు అంటే ఇక ఆధారపడి ఆ పెన్షన్ల మీద ఆధారపడి బతకటమే కానీ ఇంక ఇక్కడ ఏమీ లేదు. ఆ గుంటలు వచ్చేటప్పుడు చూశారుగా, ఇంకా అక్కడ పడ్డారనుకో చచ్చిపోతారు. అందుకని ఎవరు ఏమి రావట్లే ఇక్కడికి. మేము వచ్చి 3 సంవత్సరాలు నీళ్లు, వాటర్ లేదు, కరెంటు, వీధి లైట్లు ఎలాగో. పద్దాకలు మేము పనులు చేసి దూరం నుంచి రావాలంటేనేమో పాములు, గేములు మట్టుకు తిరుగుతున్నాయి. కొద్దిగా వీధి లైట్లు తాగటానికి, వాడుకోవటానికి నీరు, పనులకు పోవటానికి కొద్దిగా దూరం అవుతుంది కాబట్టి పనులకు పోవటానికి కొద్దిగా ఆటో సర్వీసులు అది మెయిన్. ఇక్కడ నుంచి ఆటోకి పనులకు పోయి నైట్ పూట రావడానికి మనిషికి వచ్చి 200 చేసుకుంటున్నారు. పేరచల సెంటర్ నుంచి ఇక్కడికి. మెయిన్ మీరు నీళ్లు, కరెంటు చేయండి, జనాలు దూకుతారు. సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా హామీలు కార్యరూపం దాల్చడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్గా గుర్తింపు ఉన్న పేరేచర్ల జగనన్న కాలనీ కోసం మార్కెట్ ధర కంటే అధికంగా వెచ్చించి భూమి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. వైసీపీ పాలకులు సొంత ప్రయోజనాల కోసం ప్రజల కనీస అవసరాలను మరిచారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాము, ఇయటానికి సౌకర్యం లేదు కదండి. నీళ్లు లేవు, మంచి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. రేత్రి పనులు చేసి రావాలంటే పాములు ఉన్నాయి, ఒక్కళ్ళు ముసలోళ్ళం కూర్చొని ఏదన్నా మీ దయ ఉండి ఏర్పాటు చేయండి అని చెప్పాడు. చేస్తామా, పంపిస్తామమ్మా, అది అమ్మా ఇదమ్మా అన్నారు. ఒకళ్ళు కూడా వచ్చిన పాపన లేదు. వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అడావుడిగా వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చి ఆ లబ్ధిదారులకి ఇళ్లు కట్టించే విధానం చేశారు. అవి అక్కడికక్కడ క్రాకులు ఇచ్చేసి లబ్ధిదారులు ఉండడానికి కూడా భయపడిపోతున్నారు. పిచ్చెట్లు పెరిగిపోయి అసాంఘిక కార్యకలాపాలకి లోనవుతున్నాయి. ఏదన్నా ప్రైవేట్ వ్యక్తి ఒక వెంచర్ వేస్తే దానికి ఎన్ని రూల్స్ పెడతారు, కానీ అలాంటిది ఏమి లేదు అక్కడ. అసలు ఇక్కడ పొలం వర్షం పడితే వాగు, జాన్ల వాగు అంటారు, ఆ వాగు భయంకరంగా పారిద్ది. మరి అట్లాంటిది అక్కడ ఇళ్ల స్థలాలకు ఎట్ట తీసుకున్నారో, 10 లక్షల రూపాయలు విలువ చేయని పొలాన్ని 60 లక్షలకి 70 లక్షలకు తీసుకొని ఈ రకంగా ఎంత అవినీతి జరిగింది. అన్ని సరిచేసి లబ్ధిదారులకి మంచి ఇళ్లు అందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేసి పేరేచర్ల లేఅవుట్ను నివాసయోగ్యంగా మార్చాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు.